నిప్పు లేకుండానే సోషల్ మీడియాలో పొగ సృష్టిస్తున్నారు. నిప్పు లేకుండానే. సాధారణంగా నిప్పు లేకపోతే పొగ రాదు అంటుంటాం కదా! అది తెలంగాణ సోషల్ మీడియాలో పరిస్థితి ఎట్లా తయారైందంటే, నిప్పు లేకుండా కూడా పొగను సృష్టించొచ్చు అని సోషల్ మీడియా మనం కథనాలు చూస్తే మనకు కనిపిస్తుంది. గడిచిన 2, 3 రోజులుగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ వార్త ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం ఉపనాయకుడు హరీష్ రావు ఏ క్షణంలోనైనా బీజేపీలో చేరతాడు. ఆయన ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించాడు, మాట్లాడాడు. ఆయనతో పాటు 17 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. అట్లాగే బీజేపీకి చెందిన బీజేపీ ఎంపీ పూరాశ్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అయిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఇమడలేకపోతున్నందున ఇద్దరు కలిసి ఇంకొక పార్టీని పెట్టవచ్చు అన్నది ఇంకొక కథనం. 2 కథనాలు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి బీజేపీలో చేరతారన్నది ఒక కథనం, ఒక ఊహాగానం. రెండోది ఈటల రాజేందర్తో కలిసి వీళ్ళిద్దరూ కలకాలంగా మిత్రులు కూడా కనుక, ఇద్దరు కూడా చాలా కాలం పాటు బీఆర్ఎస్లో పనిచేశారు కనుక, ఆ సాన్నిహిత్యంతో వీళ్ళిద్దరు కలిసి ఇంకొక రాజకీయ పార్టీని ఫ్లోట్ చేసే అవకాశం ఉందంటూ ఇంకొక ప్రచారం, ఇంకొక ఊహాగానం ఊపందుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ ఊహాగానాలను, సోషల్ మీడియా కథనాలను బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా తీవ్రంగా ఖండించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే హరీష్ రావు లక్ష్యమని, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయడమే హరీష్ రావు లక్ష్యమని, ఆయనను పొలిటికల్గా డ్యామేజ్ చేయడం కోసం కొన్ని స్వార్థపర రాజకీయ శక్తులు, కొంతమంది వ్యక్తులు ఈ రకంగా సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి అని పోగు చేసి ఇట్లా కథనాలను వండి వార్చుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తెలిపింది, ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి హరీష్ రావుకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడాల్సి వస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే అవకాశాలు లేవు, ఏ కోశాన కూడా లేవు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, హరీష్ రావు పైన దాదాపు 8 సంవత్సరాలుగా ఈ రకమైన ప్రాపగండ జరుగుతోంది. అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఒక పొటెన్షియల్ నాయకుడు అన్న సంగతి అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ కేసీఆర్. కేసీఆర్ హరీష్ రావును వదులుకునే అవకాశం లేదు, హరీష్ రావు కేసీఆర్ను వదిలిపెట్టే అవకాశం లేదు. ఈ రెండు లేవు. కేసీఆర్ ఉన్నంతకాలం కేసీఆర్తో ఆయన ఉంటాడు. తదనంతరం అనేది అది ఇంకొక రకమైన ఊహాజనితమైన ఇష్యూ. సో కేసీఆర్ హరీష్ రావును వదిలిపెట్టలేకనే కవిత నుంచో మరొకరి నుంచో పెద్ద ఎత్తున రకరకాల అభియోగాలు వచ్చినా, ఇంకేదో వచ్చినా కూడా వాటిని ఖాతరు చేయకుండా సొంత కూతురైన కవితనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి పాడేశారు. ఎవరు? కేసీఆర్. అంతిమంగా పార్టీయే ముఖ్యమన్నది కేసీఆర్ కాన్సెప్ట్. కనుక ఇక్కడ మనం గమనించాల్సి ఏమిటి? హరీష్ రావుకు పార్టీలో ఇవ్వవలసిన ప్రాధాన్యం కేసీఆర్ ఇస్తున్నాడు. సో కేసీఆర్ ఈ ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నాడు, ఏమిటి రాజకీయంగా ఆయన ఆలోచనలు ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవడం కష్టం కాదు. సో కేసీఆర్ హరీష్ రావు లాంటి పొటెన్షియల్ నాయకుడు కావాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన కొడుకు కేటీఆర్ పనిచేస్తున్నప్పటికీ హరీష్ రావు కూడా మాస్ లీడర్గా కావచ్చు, లేకుంటే జనంలో ఉన్న ఆదరణ కావచ్చు, పాపులారిటీ కావచ్చు, అండ్ 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏ జిల్లాలో, ఏ మండలాల్లో, ఏ ప్రాంతాల్లో ప్రజల జీవన స్థితిగతులు ఏమిటి, లేకుంటే రాజకీయ బలాబలాలు ఏమిటి, ఏ రాజకీయ నాయకుడు ఎట్లా పనిచేస్తాడు, అట్లాగే తమ పార్టీలో ఉన్నవాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరు సమర్థులు, ఎవరు సమర్థులు కారు, వీటన్నిటి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి హరీష్ రావు. కనుక హరీష్ రావును అంత సులభంగా కేసీఆర్ విడిచిపెట్టుకునే అవకాశం లేదని, వదిలిపెట్టే అవకాశం లేదని
హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశాలు లేవని మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ తాజాగా ఈ కథనాలు ఎందుకు వస్తున్నాయంటే, నాకున్న అనుమానం అయితే బహుశా పార్టీ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత మద్దతుదారుల ద్వారా ఈ కథనాలు బయటకు వచ్చాయేమో అని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే కవిత ప్రతిరోజు హరీష్ రావు పైన ఏదో ఒక రకమైన అటాక్ చేయడం, ఆరోపణలు గుప్పించడం, ఈ రకమైన ఇష్యూస్ అన్నీ మనం చూస్తున్నాం. గడిచిన 6-7 నెలలుగా ఈ పరిణామాలను గమనిస్తున్నాం. కనుక ఇప్పుడు ఈ పార్టీలోనే, టీఆర్ఎస్ పార్టీలోనే కేటీఆర్ మద్దతుదారులు కానీ, లేదా కేసీఆర్ అభిమానులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, మరొకరు కానీ ఇటువంటి ప్రచారం చేసే సాహసం చేయడం లేదు, సాహసం చేయరు. ఇక అవకాశం ఉన్నది, ఇటువంటి క్యాంపెయిన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నది, సోషల్ మీడియాను వాడుకునే పద్ధతి తెలిసిన కవితకు సంబంధించిన మద్దతుదారులే ఈ రకమైన క్యాంపెయిన్కు దిగినట్లుగా, ఇటువంటి ప్రాపగండను మొదలుపెట్టినట్లుగా చాలామంది భావిస్తున్నారు. సో ఎవరెన్ని మాట్లాడినా హరీష్ రావు పార్టీ విడిచి పొట్టి పోరన్నది ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఇందులో పెద్దగా అంటే కొత్తగా మనం చర్చించాల్సిందేం లేదు. బట్ పదే పదే చాలా సందర్భాల్లో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఈ రకమైన క్యాంపెయిన్ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఈ రకమైన ప్రాపగండ జరుగుతోంది. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోతాడనో, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆయనను బయటికి పంపిస్తాడనో, ఇక ఈ రెండు కాకుండా ఆల్టర్నేటివ్గా బీజేపీ ఉంది కనుక బీజేపీలోకి ఆయన చేరే అవకాశం ఉందనో, ఈ రకమైన ప్రాపగండ అనేది చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఈ గడిచిన 2 ఏళ్లుగా మనం చూస్తున్నాం. అనేక ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇవన్నీ చూస్తున్నాం. అయితే గడిచిన ఈ 2-3 రోజులుగా ఎందుకు ఇట్లా వైరల్ అవుతోంది, వార్తలు ఎందుకు అవుతున్నాయనే దానిపైనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు ఇమీడియట్గా కనిపిస్తున్నది కవిత యాంగిల్ ఒకటే కనిపిస్తుంది. అదర్వైజ్ బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకుడిగా హరీష్ రావు నియమించిన తర్వాత కూడా హరీష్ రావు కేటీఆర్ల మధ్య సమన్వయం బాగా ఉన్నట్టుగా, ఇద్దరూ కలిసి అసెంబ్లీ సమావేశాల్లో బాగా హ్యాండిల్ చేస్తున్నట్టుగా, ఆ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, హరీష్ రావు చాలా విషయాల్లో సబ్జెక్టు పైన బాగా స్టడీ చేసి మాట్లాడుతున్నట్టుగా ఆ పార్టీలో చర్చ ఉంది. అటువంటిప్పుడు ఆయన పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళి, అది కూడా బీజేపీ లాంటి పార్టీలోకి, బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏంటో మనందరికీ తెలుసు. జూబ్లీ హిల్స్లో పూర్తిగా డిపాజిట్ కోల్పోయింది. అండ్ మనకు రీసెంట్గా జరిగిన సర్పంచ్ల ఎన్నికల్లో కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎంత దారుణంగా ఉందో మనం చూసాం. అటువంటిప్పుడు బీజేపీలోకి పోవడానికి హరీష్ రావు ప్రయత్నిస్తారని అనుకోవడానికి సంబంధించిన ప్రాతిపదిక లేదు. అంటే సరైన భూమిక ఉండాలి. అయితే నేను ముందే చెప్పినట్టుగా అంటే నిప్పు లేకుండానే ఈ రకమైన కథనాలను వండి వాడుస్తున్నారు. సరే, దీని వెనుక కవిత మద్దతుదారులు ఉన్నారా, లేకపోతే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా కొంత ఎక్కడైనా దాంట్లో ఏమంటాం ఇంధనం వేస్తున్నారా, ఆయిల్ ఏమైనా వేస్తున్నారా దాంట్లో మనకు తెలియదు. కానీ ఈ రకమైన ప్రాపగండను మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఖండించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.